ఒక మంచి మాట ఏమిటంటే, నువ్వు ఉండే దేశాన్ని నువ్వు ప్రేమించు. లేదా నువ్వు ప్రేమించే దేశాన్ని నువ్వు వెళ్ళిపో. అది బెస్ట్ కదా! బెస్ట్ ఏమిటి? మస్ట్ అది. ఇవన్నీ సెట్ అవ్వాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవరు ఏ మతస్థుడైనా సరే ఓకే, చుట్టుపక్కల వాళ్ళ మతానికి సంబంధించినవి చాలా దేశాలు ఉన్నాయి, ఉండనిస్తారా? ఇప్పుడు నువ్వు అక్కడ అంత దూరం ఎందుకు వెళ్తున్నావు? రోజు ఈ హైదరాబాదులో, ఆంధ్రాలో, తెలంగాణలో, బెంగళూరులో అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ 5 సార్లు నమాజ్ వినపడుతుంది. హిందువుల ఏరియాలోనే, హిందువులు మెజార్టీగా ఉండే ఏరియాలో నమాజ్ వినపడుతుంది 5 సార్లు. ఎవరైనా హిందూ కంప్లైంట్ చేశారా? కానీ మహారాష్ట్రలో బ్యాన్ చేశారు. ఎలా? మొత్తం మైక్లా? మొత్తం ఎందువల్ల అంటావు? అక్కడ సీఎం తల ఉన్న సీఎంలు ఉంటే సెట్ అవుద్ది, తలవాడే సీఎంలు ఉంటే సెట్ అవుద్ది. అర్థమైందా? ఇప్పుడు మొన్న ఏదో హైకోర్టు తమిళనాడు ఏదో తీర్పు ఇచ్చిందని విన్నా. పొద్దున్నే 5ంటికి 4:30కు నగర సంకీర్తన చేస్తారు. ఎవడో వెళ్ళి మనబడుద్దాయో ఇంకోడో ఎవడో కంప్లైంట్, కోర్టుకి వెళ్ళిపోతారు కదండి. రోజు 5 సార్లు అది వస్తుంది, వీడు వెళ్ళడం, దీనికి వెళ్తాడు పంతులు మైకి పెట్టాడని. సో కోర్టు ఏముందంటే, అంటే నేను చదివాను ఫేస్బుక్లో ఎక్కడో, మీరు కలెక్టర్ పర్మిషన్ తీసుకోరు. నగర సంకీర్తనక వెళ్ళి పొద్దున్న ఏదో ఒక అరగంట తిరిగి భజన చేసేదాన్ని కలెక్టర్ పర్మిషన్ తీసుకొని సంథింగ్ ఏదో. ఆ కింద కామెంట్ ఏం పెట్టారంటే, హిందూ దేశంలో హిందువులు సంకీర్తన చేసుకోవడానికి కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి, తీర్పు బాగానే ఉంది, మరి రోజు 5 సార్లు మేమెందుకు వినాలి అంటే కోర్టు ఏముందంటే, నీకు భక్తి కావచ్చు, ఇతరులకు అది విరక్తి ఇబ్బంది కావచ్చు, అందువల్ల టేక్ పర్మిషన్ అండ్ డూ ఇట్ అంది. మరి సేమ్ అక్కడ అప్లికబుల్ అవుతుందా అవుదా?